ఓం నమస్తే అమ్మ. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే. మనము సాంఖ్య దర్శనంలో అత్యంత దుఃఖ నివృత్తి అనే అంశం మీదనే ఈ శాస్త్రం అంతా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అగ్ని యొక్క స్వభావము ఉష్ణత్వము, పృథివీ యొక్క స్వభావము గంధము, జలము యొక్క స్వభావము రసము, అంటే పంచభూతాలలో ఆ పదార్థం యొక్క స్వభావాన్ని మనం తెలుసుకున్నాం. పంచభూతాలు, పంచ తన్మాత్రలు. అటులనే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, జీవుడు నిత్యబద్ధ పురుషుడా లేదా జీవుడు ముక్త పురుషుడా? ఈ జీవుడు ఈ శరీరములో బంధింపబడి ఉండడానికి అతని స్వభావమా? ఎందుకంటే మనము శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా ఈ ప్రశ్నలు తెలుసుకున్నాం. అంటే బ్రహ్మచక్రమున జీవుడు బంధింపబడడానికి కారణం అంటే కాలమా, స్వభావమా, నియతియా, కర్మల, యదృచ్ఛన, లేక ఈ సృష్టిని తానే నిర్మాణం చేసుకుంటాడా లేదా ఎవరైనా నిర్మాణం చేస్తున్నారా? మరి ఈ తాను చేసుకోలేనప్పుడు ఇతరులు చేస్తున్నప్పుడు ఇతరులకు ఎలా అధికారం ఉంది ఇంత పీడింపబడుతున్న దేహములో ఉండడానికి? అంటే అప్పుడు కర్మలు. అలా మనకు ఉపనిషత్తుల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. అవన్నీ కూడా ఒకసారి నెమర వేసుకోండి. ఎందుకంటే ఉపనిషత్తులు చదివిన తర్వాతనే మనం ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించిన తర్వాతనే యోగ దర్శనంలో కూడా ఆత్మతత్వము, పరమాత్మతత్వము, ప్రకృతి తత్వము, జీవుడు ఎందుకు ఈ వివిధ స్థితులను అనుభవిస్తాడు, దాన్ని ఎలా దూరం చేసుకోవాలో, ఇదంతా మనం జ్ఞానమును పెంచుకుంటూ వచ్చాం. కాబట్టి అప్పుడు ఈ శాస్త్రం కూడా మనకు కాస్త సరళం అనిపిస్తుంది. డైరెక్టే సాంఖ్య దర్శనం వింటే కఠినం అనిపించేది. అందుకనే మీరు వెనక పాఠాలని కూడా మౌనంగా కూర్చున్నప్పుడు వీలున్న రోజు నెమర వేసుకుంటూ ఉండండి. ఇక్కడ ప్రశ్న ఏంది? స్వభావమా అంటే జీవుడు దేహముల యందు బంధింపబడము అది జీవుని స్వభావమా? ఎందుకంటే ఇవన్నీ తర్క వితర్కాలు జరగాలి. నేటికి కూడా మనుషులు కర్మలే కారణము అంటారు. అందుకనే ఇప్పుడు మనము ఓం శాంతి సిద్ధాంతాన్ని తీసుకుంటే ఈశ్వరీయ భక్తి చాలా ఉన్నతంగా ఉంటది వాళ్ళల్లో. అలాగే మెడిటేషన్ లెవెల్ కూడా చాలా ఉన్నతంగా ఉంటది. కానీ మూల సిద్ధాంతం ఏందంటే మేక మేకగానే పుడుతుంది, మనిషి మనిషిగానే పుడతారు. అక్కడ మనం కాదు అని నిరూపించాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇప్పుడు మానవుడిగా పుట్టినప్పుడు అతను నీచ కర్మలు చేస్తే
దానికోసం పశ్వాద యోనిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాండాలాది వివిధ దుఃఖదాయక యోనుల యందు ఉంటారు అని చెప్తారు. అందువల్ల మీరు కూడా ఈ సిద్ధాంతాన్ని లోతుగా తెలుసుకోవాలి. మానవుడు ఎప్పుడు మానవుడిగా ఉండే స్వభావమే మానవుడిది కాదు. మరి ఇది యోని ద్వారా జరుగుతుందా, ఆత్మ ద్వారా జరుగుతుందా, క్రిమి కీటకాది యోనుల్లో ఉన్నటువంటి ఆత్మ, మానవ జన్మలో ఉన్నటువంటి ఆత్మ, ఇవి వేరా ఒకటా, ఇదంతా కూడా మీకు తెలిస్తేనే మీరు ఈ త్రైతవాద వేద సిద్ధాంతం మీద నిలబడగలుగుతారు. అది మీరు గమనించుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు అగ్ని నుండి ఉష్ణం వేరు చెయ్యగలుగుతామా అంటే సూత్రం ఏం చెప్తున్నాడంటే శుక్ల పటవత్ బీజవచ్చేత్. సూత్రం ఏంటి? శుక్ల పటవత్ బీజవచ్చేత్. ఇప్పుడు తెల్లటి వస్త్రం ఉంది. తెల్లటి వస్త్రాన్ని మనం ఎరుపు రంగుగా మార్చుకుంటాం, పసుపు రంగుగా మార్చుకుంటాం, ఆకుపచ్చ రంగుగా మార్చుకుంటాం. అలాగే బీజవత్, బీజనమును మనం బీజాలను అంటే పెసల్రని, మినుములని, పల్లీలని మనం భట్టిలో వేయించుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఇప్పుడు ఆ తెల్ల వస్త్రము ఎరుపు రంగైనాక మనకేది కనబడుతుంది? ఎరుపు రంగే కనబడుతుంది. ఎరుపు రంగే కనబడుతుంది. అట్లాగే మనము ధాన్యములను తీసుకుంటే అందులో మనకు వేయించిన రుచే కనబడుతుంది, కానీ వేగని రుచి కనబడదు. అలా ప్రశ్నిస్తున్నాడనమాట. అంటే ఎలా వాటి స్వభావము వేరు కాదు, ఒకవేళ జీవుడు కూడా నిత్యము బద్ధ జీవుడే అంటే జీవుడి తత్వమే దేహాదుల యందు ఉండడము అంటే అప్పుడు శాస్త్రం ఏమైపోతుంది? శాస్త్రం తప్పైపోతుంది కదా. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది? స్వరూపే అవస్థానం అంటాడు. నీ అజ్ఞానాన్ని తొలగించుకుంటే నువ్వు బ్రహ్మలోకంలో ప్రవేశించే అవకాశం ఉందని శాస్త్రం చెప్తుంది. ఏమంటాం మనం? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పురస్తాత్ తమేవ విదిత్వా. నిన్ను తెలుసుకున్నప్పుడు నేను ఈ బంధనాల నుండి విముక్తుడనవుతాను. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు తెల్లటి వస్త్రమును ఎరుపు రంగుగా మార్చిన తర్వాత అది ఎరుపుగానే కనబడుతుంది, దాని స్వభావం వేరవ్వదు కదా. అలాగే జీవుడు కూడా నిత్యబద్ధుడే అని గనక నువ్వు అనుకుంటే అప్పుడు శాస్త్ర మాట ఏమైపోతుంది? అసత్యమవుతుంది. ఎప్పుడైతే శాస్త్రము అసత్యమైనప్పుడు దాన్ని ఇంకా శ్రవణము, శ్రావణము, పఠనము, పాఠనము, ఆచరణ చేయనవసరం లేదు. అలాగే మానవుడు పరస్పరము దుష్ట వ్యవహారము చేయొచ్చు, క్రూర వ్యవహారము చేయొచ్చు. ఎందుకంటే అది అతని స్వభావం. ఇప్పుడు సింహం ఉంది, సింహం యొక్క స్వభావం ఏంటి? అది వేటాడడము. రాజు యొక్క స్వభావం ఏంటి? వేట రావాలి. వేట విద్య రాకపోతే రాజు యుద్ధంలో గెలవలేడు. అందుకనే సైనికులకు ముందు మనుషుల మీద ఆయుధాలను వదలడం కాదు, ముందు వాళ్ళు నేచర్, ప్రాణుల మీద, వృక్షాల మీద అలా నేర్చుకుంటారు. ఎందుకంటే అది హింసన అహింసన విషయం పక్కన పెట్టండి, అక్కడ ఉన్నటువంటి వస్తువులలో మానవుడు గొప్పవాడు. కాబట్టి మానవుడి మీద ఉపయోగించే ముందు వాళ్ళు దాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు? జంతువుల పైన, వృక్షాలపైన ఉపయోగిస్తారు. అలాగే వైద్యము కూడా అంతే. ఒక మెడిసిన్ మనిషి మీద ఉపయోగించడం కంటే ముందు దేని మీద గవర్నమెంట్ అనుమతి తీసుకొని వాళ్ళు దేని మీద ఉపయోగిస్తారు? ఎలుకల మీద ఉపయోగిస్తారు. అర్థమైందా? అంటే అక్కడ ఆ ప్రాణిని చంపాలని కాదు, ఇద్దరులో ఎవరు పెద్ద, ఎవరు బెటర్ అన్నప్పుడు వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళనే పక్కన పెడతారు. అలాగే ఇక్కడ నిత్యము జీవుడు బద్ధుడా అంటే కాదు. ఎందువల్ల బద్ధుడవుతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. అలాగే సరే, తెల్లటి వస్త్రం మీద ఎరుపు రంగు ఉంది,
కానీ చాకలివాడు దాన్ని రోజు శుద్ధి చేయడం వల్ల ఆ ఎరుపు రంగు ఏమైపోతుంది, మళ్ళీ తగ్గిపోతూ తగ్గిపోతూ ఉంటుంది. యథాస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఉంటుంది. అలాగే నిజముగా జీవుడు అల్ప పరిణామము కలవాడు, కానీ శుద్ధుడే. జీవుడి యొక్క స్వభావం ఏంటంటే శుద్ధ స్వరూపం. కానీ వివిధ వివిధ స్థానాలయందు, వివిధ వివిధ దేశాలయందు, వివిధ వివిధ పరివారమునందు, సమూహమునందు వెళ్ళడం వలన వస్త్రానికి ఎలా రంగులు మనము ముద్ర వేస్తామో అలాగే జీవుడు కూడా తన మనస్సులో ఆ సంస్కారాలను ఏం చేసుకున్నాడు, అంటించుకున్నాడు. అవి ఎంత అతుక్కుపోయినాయంటే చాకలివాడన్న బట్ట బండకేసి తొలగిపోతున్నవి, కానీ ఇంకా జీవుడు ప్రయత్నమే చేయలేదనుకోండి. ఇప్పుడు మీ వస్త్రం మీద ఒక మరక పట్టింది, మీరు చెయ్యితో అలాంటిది పోదు. దానికి కావలసిన కెమికల్ ని ఉపయోగిస్తేనే పోతుంది. మీరు ఉదాహరణకి వస్త్రం తీసుకోండి, వస్త్రం మీద నూనె మరకబడింది, అలాగే కూర కూడా ఒక కూర ముక్క పడింది. దులుపుతే కూర ముక్క వెళ్ళిపోతుంది, ఇంకొంచెం సర్ఫేస్ అది కూడా పోతుంది. కానీ ఎక్కడైతే ఆయిల్ పడిందో అక్కడ ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలాగే పశ్వాది యోనుల యందు ఆ ప్రయత్నం చేసుకునే అవకాశం జీవునకు లేదు. కానీ మానవ జన్మకి మాత్రం ఆ ప్రయత్నం చేస్తే తప్పకుండా జీవుడు మళ్ళీ శుద్ధ స్వరూపంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికి కారణం శాస్త్రమే. శాస్త్రమునకు మించిన ప్రమాణం మరొకటి లోకమున లేదు. ప్రాక్టికల్ అంటే నువ్వు ప్రమాణం అవ్వు. శాస్త్రం ఏం చెప్తుంది, నీ స్వరూపం శుద్ధ స్వరూపం. నువ్వు ఈ దేహాదుల యందే బంధింపబడి భ్రమించవలసిన అవసరం లేదు. నిన్ను ఆక్రమించుకున్న ఆ అజ్ఞానాన్ని నువ్వు తొలగించుకుంటే నువ్వు ఇంకా ఉన్నతమైన లోకానికి, ఉన్నతమైన ఐశ్వర్యాలు అనుభవించే అవకాశం ఉంది అని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు మనం ప్రశ్నించాం, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఒక్కొక్కసారి ఇతిహాస ప్రమాణములో అది జ్ఞప్తిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అటువంటి గ్రంథాలని ఆ రాజులు రక్షించుకున్నారా లేదా మనకు తెలియదు. ఇది ఇతిహాస పురుషులని. కానీ దానికి మనం ఇతిహాసం అవ్వచ్చు కదా. అరే శాస్త్రంలో చెప్పబడి ఉంది, ట్రై చేద్దాం. నువ్వు స్వయం ప్రమాణం అవ్వచ్చు కదా. నీ జీవితంలో ఆ శాస్త్రంలో చెప్పినట్టుగా నువ్వు ప్రాక్టికల్ గా నీ జీవితాన్ని ఆ విధంగా నడిపించుకో. అప్పుడు నీకు తప్పకుండా అర్థం అవుతుంది అనేది ఋషుల అభిప్రాయం. అయితే శాస్త్ర మాట విని ఆచరించు, లేదా నిన్ను నీవు అందులో నడిపించుకో. అప్పుడు నువ్వే ప్రమాణం అవుతావు. అర్థమైందా? అందుకనే శుక్ల పటవత్ బీజవచ్చేత్. వేయించబడిన విత్తనములు అంటే పెసలరైనా పల్లీలైనా మళ్ళీ వాటిని నీళ్ళల్లో నానబెడితే ఒక రోజు కాకపోయినా రెండవ రోజు మళ్ళీ అవి మొలకెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఆత్మ జన్మ జన్మాంతరాల నుండి తన స్వరూపం మీద ఏవైతే ముద్ర వేసుకుంటూ వచ్చిందో ప్రయత్నం చేస్తే ఆ ముద్రలన్నీ కూడా తొలగిపోతాయి అని అంటాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు, శక్త్యుద్భావానుద్భావాభ్యాం నా శక్యోపదేశ. నువ్వు ఈ తెల్లని వస్తువునందు ఎరుపు రంగు వేసిన తర్వాత అది పోదు అని అంటున్నావే, అలాగే జీవుడు ఒకసారి మురికి అయిపోతే మళ్ళీ శుద్ధి కాడు అని నీ యొక్క అభిమతం ఇది సరి అయినది కాదు. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది, తజ్జప తదర్థ భావనము అంతే. శాస్త్రం ఏం చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే ఈశ్వరీయ గుణకర్మ స్వభావాలను నిత్యము నీ సంస్కారంలోకి మార్చుకుంటే అప్పుడు నీ గుణకర్మ స్వభావాలు కూడా ఎలా అవుతాయి, ఈశ్వరుని గుణకర్మ స్వభావాలు అవుతాయి. ఎందుకంటే మనం బాగా తెలుసుకోవాలి,
మనందరికి జ్ఞానము నైమిత్తిక మన స్వాభావిక జ్ఞానం ఒకటి ఉంది, మరొకటి నైమిత్తిక జ్ఞానం ఉంది. అర్థమైందా? మనం జీవితంలో మన పైన వాతావరణ ప్రభావం చాలా పడుతుంది. మనం ఏ సరౌండర్ లో ఉంటున్నామో దాని ప్రభావం మన మీద పడుతుంది. అంటే అది ఆ ప్రభావమే నైమిత్తిక జ్ఞానం. మనము కొన్ని రోజులు సామాన్య జీవితం గడుపుతూ ఉంటాం, నిజాయితీగా, పెద్దగా అలంకరించుకోకుండా సింపుల్ గా ఉంటాం. కానీ మన చుట్టుపక్కల వాళ్ళు మనని ఏం చేస్తూ ఉంటారు? మన స్వభావాన్ని కీర్తించకపోయినా పర్వాలేదు, కానీ నిందిస్తూ ఉంటారు. అప్పుడు ఏమైపోతుంది? ఆ నిందను మనం ఎదుర్కోలేక ఏం చేస్తున్నాం? మళ్ళీ మనం కూడా వాళ్ళ దారిలో వెళ్తూ. అంటే ఇప్పుడు మన మీద ఎవరి ప్రభావం పడింది? సామాజిక ప్రభావం ఉందా, నైమిత్తిక ప్రభావం ఉందా? నైమిత్తిక ప్రభావం ఉంది. అంటే నైమిత్తిక ప్రభావము కూడా స్వయముగా చాలా మంచిది, కానీ దాన్ని ఎలా ప్రభావితం చేసుకోవాలనేది జీవుడి మీద ఆధారపడి ఉంది. కాబట్టి నువ్వు గనక ఒకసారి తెల్లటి వస్త్రం ఎరుపు రంగు అయితే అది మళ్ళీ తెల్లది కాదు అంటున్నావు. అలా నువ్వు చెప్పినట్టయితే నువ్వు శాస్త్రము చెప్పిన ఉపదేశాన్ని కూడా మీరు వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు. కాదు, చాకలివాడు ఆ వస్త్రాన్ని జాగ్రత్తగా పిండితే తప్పకుండా అది మళ్ళీ తెలుపు రంగులోకి వస్తుంది. అటులనే జీవుడు ఎంతటి దుర్భరమైన వాసనతో ఉన్నప్పటికీ కూడా అతను ప్రయత్నం చేస్తే, సత్సంగమనే ఆయుధాన్ని అతను ధరించుకుంటే తప్పకుండా అతని ఆత్మ కూడా శుద్ధ స్వరూపంలోకి మరలా వస్తుంది అంటాడు. అయితే మరి ఈ ఆత్మ అంటే ఇప్పుడు మనం ఈ ఆత్మతత్వాన్ని తీసుకుంటే, సరే మీరు ఇప్పుడు ఏమన్నారు? నిత్యము జీవుడు బద్ధుడు కాదు అన్నారు. అంటే జీవ స్వభావం బద్ధం కాదు అంటే అతనికి ఇంకా బై బర్తే అతను ఇలా దేహాదుల యందే ఉంటాడు, ఇంతకంటే వీలు లేదు అన్న సిద్ధాంతాన్ని మీరు నిరాకరించారు. కాదు, అవకాశం ఉంది అంటున్నారు. మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చి ప్రశ్నిస్తున్నాడు. న కాలయోగతో వ్యాపినో నిత్యస్య సర్వ సంబంధాత్. సరే, కాలమన్నా ఉందా? అంటే ఇంతకాలం జీవుడు ఇక్కడ ఉండాలి, ఇంతకాలం జీవుడు ఇక్కడ ఉండాలి, కాలం నిర్ణయిస్తుందా అనేది ఒక ప్రశ్న. మీరేమంటారు? నిర్ణయించదు. సృష్టి ఉత్పత్తికి కారణాలలో కాలము ఒక కారణమైంది. ఎలా కుమ్మరివాడు కుండను తయారు చేసేటప్పుడు ఏంటి, చక్రం కూడా అక్కడ కారణం అవుతుంది. చక్రము కారణమైంది, నీళ్ళు కారణమయ్యవి, అగ్ని కారణమైంది. ఎక్కువ కుండలు తయారు చేయాలంటే చాలా మంది మనుషులు కూడా కారణమయ్యారు. కానీ ప్రధాన కారణం ఏంటి? మట్టియే. అర్థమైందా? మట్టితోనే కుండ తయారవుతుంది. అలాగే ఈ సృష్టి చక్రము నడవడములో కాలం ఒక సాధనముగా ఉంది. అంతేకాని ఈ జీవాత్మ ఇంతకాలం ఈ దేహంలో ఉండాలి, ఇంతకాలం ఈ దేహంలో ఉండాలి అనేది కాలము జీవాత్మను నిర్ణయించదు. అర్థమవుతుందా? కాలము చేత జీవుడు బంధింపబడడు. అందుకని మనం ఎవరైనా చనిపోతే ఆయన అంతే రాసుకొచ్చుకున్నాడేమో, ఇది కూడా మనం అనకూడదు. కేవలం వార్ధాక్య ముసలితనము మృత్యువే, అది కూడా రోగగ్రస్తమైన శరీరము కాదు. కొంతమందికి అసలు ఎటువంటి ఔషధ సేవనము ఉండదు. అలా నెమ్మదిగా పండు వారిపోయి అవయవాలన్నీ కూడా క్షీణింపబడ్డ తర్వాత వస్త్రమంతా పలుచబడి ఎక్కడిదక్కడ దూదిలాగా ఊడిపోతున్నప్పుడు అప్పుడు జీవుడు వెళ్ళిపోతాడు. కానీ దుర్ఘటనల మృత్యువు, దీర్ఘకాల వ్యాధులతో కూడుకున్న మృత్యువు, ఇది కాలముతో సంబంధం
లేదు. లేదు. ఆయనకు అంతే రాసి పెట్టుందేమో, అంతే అడుక్కొచ్చుకున్నాడేమో, అందుకే అలా చనిపోయాడు. ఇది కూడా వైదిక సిద్ధాంతము ఒప్పుకోదు. అర్థమైందా? అతను యమనియమాలని చక్కగా పాటించి అతని శరీరపు యొక్క ధాతువులను జాగ్రత్తగా పరిశీలించి ఉంటే ఆయువుని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఉండేది. ఎందుకంటే పృథివి మీద తృణము నుండి ఆమ్రవృక్షం వరకు ఉన్నవి. అంటే అన్ని తింటావా? భగవంతుడు అన్నింటి యొక్క ఉత్పత్తి చేశాడని నువ్వు అన్ని తింటావా? ఇప్పుడు గ్రాసం ఉంది, వరి పంట పక్కన గ్రాసం మొలకెత్తుతుంది. అయ్యి అది కూడా మొలకెత్తింది, నేనే సాగు భూమి చేశానని నువ్వు గడ్డితో, అంటే ఆ పాలకూరతో పాటు ఆ మెంతం కూరతో పాటు మీరు గడ్డిని ఉడికించండి, కూరల్లో ఏమైతుంది? తినలేము. పప్పులో కుక్కర్లో పెట్టి టమాటా వేసి ఉప్పు కారం వేసి పాలకూరని ఎంత జాగ్రత్తగా తీసుకొని ఉడికించారో ఆ గడ్డిని కూడా అలాగే దాంతో పాటు ఉడికించిన అది తినేటప్పుడు పండ్ల కిందికైనా దంతముల కిందికైనా వస్తుంది. ఎందుకంటే అది నీ ఆహారము కాదు అని తెలియబరుస్తుంది. అలాగే ఓ జీవా, నువ్వు ఇప్పుడు ఏదైతే నడవడి చేస్తున్నావో అది నీ స్వభావము కాదు. నువ్వు వేరే పదార్థాల కోసం, వేరే ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవడం కోసం నీ స్వభావాన్ని నీవు భిన్నంగా మార్చుకుంటున్నావు. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది? ఎందుకు ఈ ప్రకృత్యాది పదార్థాల కొరకు గద్దవవుతున్నావు? యశస్సు కొరకు, సింహాసనము కొరకు, ధనికుని అనిపించుకోవాలనో, నేను చాలా అందంగా ఉంటాననో, లేకపోతే నేనే గొప్పదానన్న ఈ ప్రకృతి పరమైన యశస్సు కొరకు నీవు ఎన్నుకున్న మార్గం మాత్రం సరి అయినది కాదు అంటాడు. కాలము కూడా మనని బంధించడానికి వీలు లేదు. కాలము సర్వవ్యాపకమై ఉంది. ఇప్పుడు ముక్తిలో ఎవరైతే మోక్షంలో ఉన్నారో వాళ్ళకు కూడా కాలం ఉందా లేదా? ఉంది. అలాగే క్రిమి కీటకాది యోనుల్లో ఉన్న వాళ్ళకి కాలం ఉంది. ఈ కాలం అనేది సర్వవ్యాపక తత్వం. కానీ దీనికి జీవునకు దేహముతో సంబంధం లేదు. కాలమే జీవుణ్ణి బంధింపజేసింది. ఈ కాలంలో నువ్వు ఇక్కడ బంధింపబడు, ఈ కాలంలో నువ్వు ఇట్లా బంధింపబడు. ఇది కూడా కారణం కాదు అంటాడు. మళ్ళీ నా దేశ యోగతో అపి అస్మాత్, మరి దిక్కులా అంటే నువ్వు తూర్పు దిక్కున, పడమర దిక్కు, ఈ దిశలు నిన్ను బంధింపజేస్తున్నాయా? ఎప్పటి వరకైతే దిశలు ఉంటాయో మనం ఆ దిశలే మనకు బద్దలవుతున్నాయా అంటే అది కూడా కారణం కాదు అంటాడు. మళ్ళీ ఏం చెప్తాడు? నా అవస్థాతో దేహధర్మత్వా తస్యాహ. పోని దేహధర్మాల ఈ జీవుణ్ణి బంధింపజేయడానికి మీరు కాలము కాదన్నారు, స్వభావము కాదంటున్నారు, దిక్కులు కాదంటున్నారు. మరి ఈ దేహములో ఉన్న స్వభావమా? నిజంగా చెప్పండి, బాల్య స్థితి దేహానికి వచ్చిందా, ఆత్మకు వచ్చిందా? దేహానికి వచ్చింది. అంటే బాల్యంలో ఉన్నప్పుడు బాల్యం దేహము అంటే బాల్య ఆత్మ, యవ్వనంలో ఉన్నప్పుడు యవ్వన ఆత్మ, వార్ధాక్యంలో ఉన్నప్పుడు వార్ధాక్య ఆత్మగా ఇలా ఆత్మ మారుతుందా? లేదా ఈ మార్పులు దేహానివా? దేహానివి. ఆత్మవైతే అర్థమైందా? ఆత్మలో ఒకవేళ బాల్యంలో ఉన్నప్పుడు చిన్నగా, యవ్వనంలో ఉన్నప్పుడు పెద్దగా, మళ్ళీ ముసలితనానికి వెళ్ళినప్పుడు ఇట్లా కృషించిపోవడం, ఇది ఆత్మ లక్షణం అయితే అప్పుడు ఏమవుతుంది? ఆత్మ నిత్యతత్వముగా పరిగణింపబడదు. కాబట్టి ఈ మార్పులన్నీ పార్థివ దేహానివే కానీ ఆత్మవి కాదు. అసంగోయం పురుష ఇతి. మరి ఈ శరీరమున పురుషుడు ఉన్నాడు, కానీ నిజంగా పురుషుడు దేహము కాదు. అలాగే
దేహము కూడా పురుషుడు కాదు. పురుషుడు పురుషుడే, దేహము దేహము. దేహమే. మరి ఆ దేహములో పలు విధాలుగా వికాసం చెందడానికి ఎవరు కారణమవుతున్నారు? పురుషుడు. జీవుడే, ఆత్మ. జీవుడే కారణమవుతే మరి మీకు జీవుడు వలన దేహములో మార్పు వస్తే, ఆహారం పెట్టకండి, ఎట్లాగో జీవుడు ఉన్నాడు కదా, దేహంలో మార్పు రావాల్సిందే కదా. ఎందుకు నీళ్ళు, నింగి, వాయువు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? ఏమైంది సమాధానం? జీవుడి వలననే దేహంలో మార్పు వస్తే ఈ ఆహార పదార్థాలు, వంట వార్పులు అవసరం లేదు కదా. జీవుడు ఉన్నంతసేపు పరమాత్ముని వల్లనే వస్తుంది మార్పు. అవునా? పరమాత్ముని వలన వస్తుందా? నేను శ్వేతాశ్వత 11 ఉపనిషత్తులు యోగ దర్శనమైన తర్వాత కూడా పరమాత్ముని వలననే. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇలా పుట్టించడానికి, విజయత్తం అలా పుట్టడానికి, నేను ఇలా పుట్టడానికి కారణం పరమాత్ముడా? లేదు, మేమే. కాదమ్మా, జీవుడు చేసిన కర్మలే. జీవాత్మని. మళ్ళీ జీవాత్మని. మళ్ళీ ఎందుకు పోయారు పరమాత్ముడని? అందుకే చెప్తున్నా, సాంఖ్య దర్శనాన్ని చాలా జాగ్రత్తగా వినండి. బుద్ధికే ఉంది ఇక్కడ. దేహములో అనేక రకాల మార్పులు రావడానికి కారణం జీవుడా, ఇంకా అన్యముందా అని అడుగుతున్నా. జీవుడే. జీవుడు. జీవుడైతే మరి ఎందుకు పొద్దున్న లేస్తే వంట వార్పులు చేస్తున్నారు? శరీరం నిలబడాలి కదమ్మా. ప్రకృతి శక్తి రావడానికి శరీరానికి. అంటే శక్తి ఎవరిస్తున్నారు? ప్రకృతి ఇచ్చే అవన్నీ తినడం వల్ల శక్తి వస్తుంది. మరి శవానికి ఎందుకు పెడతలేరు? శవం ఇంకా తినదు కదమ్మా, జీవం అందులో లేదు కదా. జీవాత్మ ఉండదు కదా. ఇప్పుడు ఇక్కడ కాస్త విశాల హృదయం చేసుకోండి. మరి ఫొటోస్ ముందు పెట్టడానికి కూడా ఇదే సిద్ధాంతం కరెక్ట్ గా తెలియక శరీరము తింటుందనుకొని వాళ్ళు ఫొటోస్ ముందు అన్నములు పెడతారు. అర్థమైందా? చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరము కూడా చిత్రపటం ముందు భోజనాలు పెట్టడానికి కారణం ఏంటి? దేహం తింటుందని. అందుకనే ప్రతి ఇయర్ ఫొటోస్ ముందు అలాంటి పదార్థాలు పెడతారు. వైదికులు దాన్ని విమర్శిస్తారు. ఇక్కడ మీరేమంటున్నారు? జీవుడు ఉన్నాడు కదా అంటున్నారు. మరి దేహంకి ఎందుకు ఆహారం పెడుతున్నారు? పెట్టకండి. ఎలాగో జీవుడు అక్కడ ఉన్నాడు కదా, దేహం వికసిస్తుంది కదా. అది చనిపోయిన వారి ఫోటోల ముందు ఆహారం పెట్టడానికి వాళ్ళు ఆత్మ రూపంలో ఏదో రూపంలో భూమి మీదకి వచ్చి ఆహారం స్వీకరిస్తారు. టాపిక్ వద్దు, నాకు దీని మీదనే ఉండండి. కొంచెం బుద్ధిని పెట్టుకోండి. కుండ తయారవ్వడానికి మట్టి ప్రధాన కారణమైనప్పటికీ కూడా ఇతర సాధారణ కారణాలు అవసరం. అలాగే జీవుడు దేహంలో సురక్షితముగా ఉండాలి అంటే జీవుడు ప్రధాన కారణమైనప్పటికీ కూడా ఆహార పదార్థాలన్నీ కూడా సాధారణ కారణాలు. ఎందుకు దీన్ని ఆలోచించడానికి ఎందుకు ఇంత తర్క వితర్కాలు తీసుకుంటున్నారు? ఈ 3 కారణాలతోనే సృష్టి నడుస్తుంది. చైతన్య కారణము, ఉపాదాన కారణము, సాధారణ కారణం. ఎందుకు? కుమ్మరివాడి కథ అర్థమైపోతుంది. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉపయోగించుకోలేరా? శరీరంలో జీవుడు లేకపోయినా కార్యం. చెప్పండి విజయత్తమ్మ. మళ్ళీ ఒక్కసారి చెప్తే గానీ అది మళ్ళీ మా మైండ్కి ఎక్కింది. అదంతా ఆలోచిస్తాం. మరి అందుకే చెప్తున్నా, బుద్ధికి పెట్టండి భోజనం. ప్రపంచమున ప్రకృతి లేకపోయినా, జీవుడు లేకపోయినా, పరమాత్ముడు లేకపోయినా సృష్టి కార్యం జరగదు. ఈ 3 ఎప్పుడు కలిసే ఉంటవి. అది తెలుసుకోండి. అర్థమైందా? ఒక సందర్భంలో జీవుడు ప్రధానంగా ఉంటాడు, కొన్ని సందర్భంలో జీవుడు అప్రధానంగా ఉంటాడు, కొన్ని సందర్భాలలో ప్రకృతియే చాలా హై స్థాయిలో. అర్థమైందా? కానీ ఎప్పుడు ఈ 3 కారణాలు కలిసే ఉంటవి. ఇక గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? జీవుడు శరీరంలో ఉండాలి,
అలాగే శరీరం వికసింపబడాలి అంటే సాధారణ కారణాలు కూడా అవసరం. అవసరం. అర్థమైందా? సాధారణ పదార్థాల ద్వారా జీవుడు వాటిని ఉపయోగించుకోవడం వల్ల దేహము వికసింపబడుతుంది. దేహము లేదు, భోజన పదార్థాలు ఉన్నాయి, జీవుడు ఉన్నాడు, తింటారా? తినరు, తినలేదు. అందుకే ఫోటో దగ్గర చూడండి, ఆత్మలు నిత్యం తిరుగుతూనే ఉంటవి. ఒక దేహం నుంచి ఇంకో దేహంకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కోటాన కోట్ల ఆత్మలున్నవి లేవనకండి. ఆత్మ లేని స్థలం లేదు. ఎందుకంటే ఆత్మలు ప్రతినిత్యం దేహాన్ని వదిలిపెడుతున్నవి. వదిలిపెట్టినప్పుడు ఆత్మ మరొక దేహంలోకి వెళ్ళాలి అంటే దేన్ని ఆధారంగా చేసుకుంది? ప్రకృతినే ఆధారంగా తీసుకుంది. అంటే వాయువుని ఆధారంగా చేసుకుని అది పూర్వదేహాన్ని వదిలిపెడుతుంది. వాయువు ఎక్కడుంది? అంతటా ఉంది వాయువు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నామో ఇక్కడ కూడా ఎన్నో ఆత్మలు ఉన్నవి. మనం చేసిన పదార్థాలు ఆ ఆత్మలు ఎందుకు తినడం లేదు అంటే స్థూల దేహం లేదు. అలాగే మన ఇంటి ముందు శవం ఉంది, స్థూల దేహం ఉంది, కానీ ఆ శవం ఎందుకు తినడం లేదు? ఆత్మ లేదు. అర్థమైందా? ఇప్పుడు ప్రకృతి ఆత్మ సంయోగమైనప్పుడే క్రియ జరుగుతుంది. అలాగే బ్రహ్మాండము పరమాత్ముడు సంయోగమైనప్పుడే సృష్టి జరుగుతుంది. అర్థమైందా? మన స్థానం పిండమున ఉంటది, పరమాత్ముని స్థానం బ్రహ్మాండంలో ఉంటది. ఇంకా ఇది ఇట్లా నెమర వేసుకోండి, ఓకేనా? సరేనా? జీవుడు నిత్యబద్ధుడు కాదు, అంటే స్వభావము చేత బంధింపబడట్లేదు, కాలము చేత కూడా జీవుడు బంధింపబడడం లేదు, ఒక దేశము నుండి జీవుడు బంధింపబడడం లేదు, బాల్య అవస్థ, శైశవావస్థ, వార్ధక్య అవస్థ నుండి కూడా జీవుడు దేహమున బంధింపబడడు, దేహమున వికసింపబడడు. అర్థమైందా? ఎప్పుడు కూడా ప్రకృతిలోనే వికాసము జరుగుతుంది, కానీ ఆత్మలో చిన్న పెద్ద అయ్యే వికాసము జరగదు. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాటు చేసేయండి.